హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే కమ్మనైన ఆనపకాయ కొబ్బరి పెరుగు పచ్చడి అయితే రెడీ చేసుకున్నాం. మరి ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఆనపకాయ కొబ్బరి పెరుగు పచ్చడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనపకాయ ముక్కలు మనం సీడ్ లేకుండా అయితే కనుక కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. అండ్ నెక్స్ట్ కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి పోపు దినుసులు కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్ పెరుగు కూడా. రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం ఆనపకాయ ముక్కల్ని కొంచెం ప్యాన్లో వాటర్ తీసుకుని వాటర్లో అయితే కనుక ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ముక్కలు అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి అయితే తీసేస్తున్నాం. నెక్స్ట్ అయితే ఈ అల్లాన్ని అలాగే కొబ్బరిని రెండింటిని కలిపి మనం అయితే మిక్సీ పట్టేసుకున్నాం. కొబ్బరి అల్లం తురుమిది మిక్సీ పట్టుకున్నది. ఫస్ట్ మనం మిక్సీ పట్టుకుని కొబ్బరి తురుముని మనం పెరుగులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి మొత్తం పెరుగుతో. ఇప్పుడు దీనిలోకి లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా నీట్గా మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి మొత్తం అంతా. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ తగినంత కలుపుకోండి, మీకు ఎంతగా సరిపోద్ది అనుకుంటే అంత. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్గా మనం అయితే పోపు పెట్టుకుని దింపుకోవాలి. పోపు అయితే రెడీ చేసుకుందాం. పోపు వేయించుకునే ముందర 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఒక తరుక్కుని అందులో కలిపేసుకోండి. నెక్స్ట్ పోపు వేయించుకుందాం. చెక్ చేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, కొన్ని మెంతులు, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు. ప్యాన్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకుని పోపుని అంతటిని వేయించుకోండి. ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. అందులోకి కరివేపాకు, దీనిలోకి అయితే యాడ్ చేసుకుని కలిపేసుకోండి. అంతే గైస్, దీనిపైన లైట్గా అలా కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే కమ్మనైన ఆనపకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.